డెకరేషన్ సీలింగ్స్ కి అన్నిటికీ వాడతారు, డెకరేషన్కి వాడతారు. అన్నిటికంటే ఏంటంటే మన టీవీలు ఫ్రిడ్జ్లో తెచ్చినప్పుడు దాని సేఫ్టీ కోసం వాడుతూ ఉంటారు. అంటే ఇది భూమిలో కప్పెడితే కరగదు, నీటిలో నిలబెట్టినా ఇప్పటికీ కూడా నాకు అంటే మన బాడీలో ఉన్న కొవ్వు అనుకోండి. సో మరి ఇది మన బాడీలో ఉన్న ఫ్యాట్ని ఎలా కరెక్ట్ చేస్తున్నారంటే చిన్న డెమో ఒకసారి మీరు రండి మేడం. మీ పేరు? సోనీ గారు. కూర్చుండి గారు. సోనీ గారు ఒక మ్యాజిక్ చేస్తారు. ఈ మ్యాజిక్లో ఏదన్నా జరగచ్చు. అంటే మీకేం కాదు, మీరు మాయమైపోతారు. సో మరి సోనీ గారు మ్యాజిక్ అంటే ఏం పేరు? సోనీ గారు కదా. మీరు ఎక్కడ మీరు ఉండేది? అక్కేపాలెం. మిమ్మల్ని ఎవరు ఇన్వైట్ చేశారు? ఇప్పుడు ఒకవేళ మీరు ఒక పావుగంట మిస్ అయితే మాయమైపోతే ప్రాబ్లం ఏంటంటే మరి మా తర్వాత నో ప్రాబ్లం మాకు తెలిసి సంబంధం లేదు. చూసుకోండి పావుగంట. ఇప్పుడు సోనీ గారికి ఇది ఇచ్చాను. ఎందుకు ఇచ్చానంటే ఇది మన బాడీలో ఉన్న ఫ్యాట్. అంటే ఒక హార్ట్లో ఉన్నది కదా, బాడీలో ప్రతి భాగంలో ఉన్నది ఉంటుంది. డైలీ మనం దీన్ని వాడటం వల్ల ఏంటిది ఫ్లాక్స్ వాడడం. ఫ్లాక్స్ అంటే ఏంటి తెలుసా? అవిసె గింజలు. చూడండి ఇక్కడ క్లియర్గా ఇవేవి వేరే వేరే ఏం కాదు. సో ఈ ఫ్లాక్స్ సీడ్స్ అవిసె గింజలు డైలీ తింటే మనకి ఆ ప్రాబ్లమ్స్ రావు. కానీ ఈరోజు మనం గింజలు డైలీ నానబెట్టుకొని తినగలమా? నానబెట్టుకొని తినలేం. కాబట్టి మన కంపెనీ డైలీ ఎంత క్వాంటిటీ తీసుకోవాలనేది మనకి ఆయిల్ రూపంలో మనం మంచి నూనె, కొబ్బరి నూనె అవన్నీ అనుకున్నాయో ఈ ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ కూడా మనకి డైలీ 2 పూటలు వేసుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన హార్ట్ అటాక్ ప్రాబ్లంతో పాటు ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. మరి అవన్నీ చూసే ముందు ఎలా పనిచేస్తుంది అయిపోతుంది చూడండి ఒకసారి. సోనీ గారు ఓం భీమ్ చేస్తారండి అనండి. చూసి కాదండి బాబు, ఓం భీమ్ చేస్తుంది. చూస్తుంటే మళ్ళీ మాయమైపోయింది అనుకోండి. మీరు అనకపోతే ఆగిపోతుంది మరి ప్రాబ్లం. ఓం భీమ్ చేస్తుంది. ఓం భీమ్ బేస్. మీరు కూడా రండి. ఓకే, ఇక్కడ నేను ఎందుకు మాట చెప్తానంటే అలా పట్టుకోండి సోనీ గారు. మన బాడీలో ఉన్న ఫ్యాట్ స్లోగా రోజు 2 క్యాప్సూల్స్ మీరు వేసుకుంటే స్లోగా ఏమవుతుందండి? మెల్ట్ అయిపోతుంది. సో అలా మీ చేతులు కూడా మెల్ట్ అవుతుంది. కొద్దిగా గట్టిగా పట్టుకోండి. ఓకేనా? ఓకే. అయితే ఇక్కడ చాలా మంది ఏంటంటే మెల్ట్ అయిపోతుంది కదా, రోజు 2 వేసుకోమంటున్నాడు. వేసుకున్న తర్వాత లోపల ఉన్న సామాన్లన్నీ కరిగిపోతే పరిస్థితి. ఎవరు రెస్పాన్సిబిలిటీ? నాకైతే సంబంధం లేదు, మిమ్మల్ని తీసుకొచ్చిన రెస్పాన్సిబిలిటీ అని అయితే భయపడవద్దు. ఎందుకంటే ఇది మనకి చూడండి కనిపిస్తుందా? వేసుకున్నా లేదా అంటే ఇది ఒక ఆయిల్ అనమాట. బట్ ఇది ఏంటంటే దీంట్లో ఉన్న గుణాలు ఏంటంటే బాడీలో ఉన్న ఫ్యాట్ని కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు కరిగిందండి పూర్తిగా అది కరిగిపోతుంది ఒక 5 నిమిషాల్లో. మీరు వెళ్ళి అలా కూర్చోండి. మళ్ళీ నేను అడిగినట్టు చూపించాను అమ్మకని. నేను అడిగినట్టు మీకు ఎంత ఇచ్చాను అంతే నాకు చూపించాలి. కూర్చోండి. ఓకే, మరి ఇక్కడ చాలా రకాల సప్లిమెంట్స్ ఉన్నాయి. డైలీ కూడా ఇక్కడ ఎన్ని రకాలు ఉన్నాయంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. ఎంతమంది ఎన్ని క్యాప్సూల్స్ వేసుకుంటున్నారు డైలీ? మీరు 2, మీరు మేడం మీరు 8, మీరు 5. ఒకటోసారి మీరెన్ని? మీరు 5. సూపర్ మేడం. మీరండి చూడండి ఇక్కడ 5, 3, 8 అని అన్నారంటే మనం హెల్దీగా ఉండాలంటే ముందు మనం వాడాలి. ఏంటండి? కానీ చాలా మందికి ఏంటంటే ఇది వాడితే ఏమన్నా సైడ్ ఎఫెక్ట్ వస్తుందా? ఇప్పుడు సోనీ గారికి ఇచ్చిన ఫ్లాక్స్ ఆయిల్ ఏదైతే ఉందో అది వాడితే ఏమన్నా బాడీలో ఏమన్నా కరిగిపోతాయి. ఇది మనకు రాదు. ఎవరో పక్కన వచ్చిన ఇలాంటి కుర్రాడు అంటాడు, వాళ్ళు ఏదో చెప్తారు అవి వేసుకుంటే మొత్తం సామాన్లు కరిగిపోతే ఎవరన్నారు. ఇలాంటి లేనిపోయిన డౌట్ ఇచ్చేసి అడిగిస్తారు. నేను ఇక్కడ ఏమంటానంటే ఇప్పుడు ఇవి ముందు మనం ధైర్యంగా వాడాలి ఫస్ట్. ఓకేనా? ఎన్ని రకాలు ఇవన్నీ? 14 రకాలు. ఇప్పుడు 14 రకాలు వేసుకొని మీకు నేను చూపిస్తాను. చూపించాలా? అంటే నేను ఎందుకు చూపిస్తానంటే ఈ బిజినెస్ లో మన ముందు కావాల్సిందంటే మన మీద మనకు నమ్మకం ఉండాలి. ఓకేనా? మన మీద మనకు నమ్మకం ఉండాలి. మరి అదే విధంగా చూసుకుంటే పట్టుకోండి. థ్యాంక్ యూ. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటిది మీరు ఒకటి కొనుక్కు పెట్టుకుంటే ఈజీగా మనం ఎక్కడైనా క్యారీ చేయడానికి అన్ని బాటిల్స్ పట్టుకెళ్ళాం కదా. బాగుందా లేదా? అది ఇక ఇప్పుడు మనం వేసిన ఫ్లాక్స్ ఆయిల్ ఎంతమంది వేసుకున్నప్పుడు మీరు ఎవరిని పట్టించుకోవద్దండి. ఎందుకు పట్టించుకోవద్దండి అని అంటే చాలా మంది అనే మాట ఏంటంటే ఇవి వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్ వస్తుందా అంటారా లేదా?
చెప్తాను next time. Manifestation. Okay. చెప్తాను అక్కడికి వస్తాను. గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఏదైతే ఫస్ట్ చూపించాను మన కంపెనీ స్టార్ట్ చేసిన ప్రోడక్ట్ స్టిల్లోనా నాచు బ్లూ ఆల్గే ఇన్ని పేర్లు దీనికే ఉన్నాయి. ఇది వాడితే మన బాడీకి కావాల్సిన 46 రకాల విటమిన్స్ 45 రకాలు ఇందులో మనకు దొరుకుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది మనం హెల్దీగా యాక్టివ్గా ఎనర్జీగా ఉండాలంటే కంపల్సరీ వాడాలి. సో డైలీ మనం తీసుకోవడం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెల్దీగా ఉంటాం. సో అదేవిధంగా ఉసిరి పొడి పండుసరికాయ ఉండదు కదా, ఆమ్లా అని చెప్పాను కదా, ఉసిరికాయ. అదేవిధంగా ఆవు మూరుపాలతో చేసిన కొలెస్ట్రాల్ అంటే జున్ను తింటాం కదా, జున్ను పాలు అంటారు. పిల్లల నుంచి కానీ పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా డైలీ కూడా నేను వాడటం వల్ల ఏంటంటే మనకి ఉన్న ఇమ్యూనిటీ డెవలప్ చేయడమే కాకుండా చాలా మందికి ఏంటంటే ప్లేట్లెట్స్ పడిపోతాయి కదా, ప్లేట్లెట్స్ ఫాస్ట్గా ఇంక్రీజ్ అవ్వడానికి మనకి కొలెస్ట్రాల్ బాగా ఉపయోగపడుతుంది. అండ్ అలాగే దీన్ని సీబక్తర్ అని అంటారు. హిమాలయ ఏరియాలో దొరికే ఒక ఈత పండు లాంటి ఒక ఫ్రూట్ అనమాట. ఈ రోజు మోదీ గారు ఏంటంటే ఆర్మీ జవాన్స్ ఎవరైతే ఉన్నారో డైలీ 2 పూటలు కూడా వాళ్ళకి అందించబడినారు. ఇది ఒమేగా 3, ఒమేగా 6, ఒమేగా 7, ఒమేగా 9 పుష్కలంగా ఉంటుంది. సో దీని వాడటం వల్ల మన బాడీ కరోనా సిచ్యువేషన్ లో ఎక్కువ వాడిన ప్రోడక్ట్ ఇది, చాలా మందికి బాగా ఉపయోగపడింది. అండ్ అలాగే ఇందాక షుగర్ కోసం అడిగాను కదా, ఎవరైతే షుగర్ రాకూడదు అనుకుంటున్నారో, షుగర్ వచ్చిన వాళ్ళు కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ బేసిక్ గా మనకి నీమ్ క్యాప్సూల్స్, వేప గింజల నుంచి తీసిన నూనె, ఒక వేప నూనె అనమాట. సో డైలీ ఇది వాడటం వల్ల ఏంటంటే ఒక షుగర్ కంట్రోల్ అవడమే కాదు, స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నుంచి క్యాన్సర్ ప్రాబ్లమ్స్ అన్నింటి నుంచి కూడా మనం జాగ్రత్త పడవచ్చు. సో రాకూడదు అనుకుంటే మంచిది, చాలా మంచిది. సో అలాగే ఏంటంటే డైలీ కాల్షియం అవసరమా లేదా? ఎంత కాల్షియం అవసరం డైలీ? సో కాబట్టి డైలీ మనం తీసుకునే ఆహారంలో కావాలి, కానీ మనకి ఏంటంటే ఎంత క్వాంటిటీ కావాలనేది మనకి డైలీ కంపెనీ మనకి ఇచ్చింది. బయట క్యాప్సూల్స్ అన్ని ఒక బోన్స్ నుంచి తీస్తారు, మనకి ఏంటంటే ఆలి చెప్పల నుంచి తీసిన కాల్షియం అనమాట. సో అలాగే అదేవిధంగా చూస్తే నేను ఈ కంపెనీలో ఫస్ట్ నాకు రిజల్ట్ వచ్చిన ప్రోడక్ట్ అలోవెరా, కలబంద నుంచి తీసింది. మరి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ తోటి మనకి ఇబ్బంది పడిన వాళ్ళు కావచ్చు, బాడీ ఓవర్ హీట్ ఉన్న వాళ్ళు కావచ్చు, హెయిర్ ప్రాబ్లమ్, స్కిన్ ప్రాబ్లమ్, ఇలా చాలా ప్రాబ్లమ్స్ నుంచి మళ్ళీ బయటపడుతుంది. సో ఒక క్యాప్సూల్ 3 కొబ్బరి బొండాలు తాగినంత కూలింగ్ మన బాడీకి ఇస్తుంది. అండ్ అలాగే ఇంకా నోని అంటే తెలుసు కదా అందరికి. నోని అంటే మెరుండా సిట్రోపోలి అనే ఒక ఫ్రూట్ అనమాట. సో మరి మన సార్ ఇక్కడ ఉన్నారు, దీని సబ్జెక్ట్ గంటన్నర చెప్పచ్చు ఏమండి సార్? సో కాబట్టి సింపుల్ గా మీకు చెప్తున్నాను, నోని మనం ఇది వాడితే డైలీ కూడా మన బాడీకి, నోని అంటే నో ఆపరేషన్ నో ఇంజెక్షన్. మరి ఈరోజు నోని అనేది పెద్ద హిస్టరీ ఉన్న ఒక సబ్జెక్టు. సో కాబట్టి డైలీ నోని తీసుకోవడం వల్ల ఈరోజు చూస్తుంది మెరుండా సిట్రోపోలి అనే పండు నుంచి తీసిన ప్రోడక్ట్. నోని అంటే నో ఆపరేషన్ నో ఇంజెక్షన్. ఇది వాడితే సర్వ రోగ నిరోధక అన్ని రోగాలను కూడా కంట్రోల్ చేసే ఒక బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ అదే విధంగా చూస్తే మనకి కోయింజమ్ క్యూటెన్ అంటే హార్ట్ చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే మన బాడీలో ఆ విటమిన్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట, కోయింజమ్ క్యూటెన్ విటమిన్. అలా అదే విధంగా చూసుకుంటే గ్యానోడర్మా అంటే పుట్టగొడుగు. అంటే పుట్టగొడుగు తెలుసా మీకు? ఏ పుట్టగొడుగు? మష్రూమ్ అంటే తెలుసు కదా, మనం తినే పుట్టగొడుగు కాదు, రెడ్ మష్రూమ్ అంటారు. ఇది చైనీస్ వాళ్ళు, జపనీస్ వాళ్ళు ఎలాగైతే డైలీ షుగర్ కానీ పసుపు కారం ఎలా వాడతామో వాళ్ళు తీసుకునే ప్రతి ఆహార పదార్థాలు కూడా దీన్ని ఉపయోగిస్తారు. ఇది వాడటం వల్ల స్కిన్ ఏజింగ్ అన్ని కూడా డెవలప్ చేయడమే కాకుండా క్యాన్సర్ కణాలు రాకుండా డెవలప్ చేయకుండా ఉంటుంది. అండ్ అలాగే బాడీకి ఒక స్కానర్గా పనిచేస్తుంది. లేడీస్లో పీసీఓడి ప్రాబ్లమ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్, గైనిక్ రిలేటెడ్ సమస్యలన్నీ కూడా కంట్రోల్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే దీన్ని టాక్సిక్ లేన్ అంటారు. టాక్సిక్ లేన్ అంటే బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని కూడా క్లీన్ చేయడానికి త్రిపురచూర్ణం అని ఇలా కొన్ని ఇంగ్రీడియంట్, అంటే అప్పుడు చూసారా వాము, అలాగే కరక్కాయలు, ఇట్లా అన్ని తిని వల్ల బాడీని అంతా కూడా క్లీన్ చేయడానికి ఉపయోగపడేది. అలాగే అన్నిటికంటే ఏంటంటే ఏంటిది రిలాక్స్ మీకు చూపించింది మేడం, మొత్తం కరిగిపోయిందా? సో పూర్తి కరిగిపోయింది. ఇప్పుడు నేను ఎందుకు ఈ మాటలు అన్నీ చెప్తానంటే, ఇక్కడ ప్రొడక్ట్ కోసం చెప్తే చాలా ఎక్కువ టైం పడేస్తుంది. సో ఈ ఒక్కరోజే వచ్చారు, ఇవన్నీ కూడా ఎన్ని రకాలు చెప్పారు ఇక్కడ? 14 రకాలు. సో 14 రకాలు వేసుకున్నా ఏమీ జరగదు, భయం లేదు. ఇది సైడ్ ఎఫెక్ట్ కాదు, సైడ్ బెనిఫిట్ వస్తుంది. ఏంటండి సైడ్ బెనిఫిట్? ఇక్కడ నేను ఒక క్వశ్చన్ చెప్తాను చూడండి. అవిసె గింజలు ఎన్ని రకాల బెనిఫిట్ అంటే బీపీ తగ్గిస్తుందట, కిడ్నీ బాగా పనిచేస్తుంది. ఇక్కడ చూడండి ప్రతి ఒక్కటి, ఆర్థరైటిస్ కీళ్ళ ప్రాబ్లమ్స్ నుంచి ఇలా ప్రతి ఒక్కదానికి, లేడీస్ ప్రాబ్లం, థైరాయిడ్ ప్రాబ్లం, అన్నిటి అంటే ఒక ఫ్లాక్స్ లోని
అలాగే ప్రతి ప్రోడక్ట్ కూడా ఎన్నో ఒకదాని కోసం వాడితే 10 రకాల బెనిఫిట్స్ ఉంటాయి. మరి ఇవన్నీ వేసుకుంటే మనం హెల్తీగా ఉంటామా ఉంటామా? సో మరి ఇవన్నీ వాడితే చాలా బాగుంటుంది, ఎటువంటి ప్రమాదం లేదని మీ అందరికీ చూపించడానికి నేను చేసి చూపిస్తాను. మరి ఎంతమంది భయం వేస్తుంది డైలీ ప్రోడక్ట్ వాడడానికి? ఎవరికైనా చెప్పడానికి చాలా మంది అంటారు ఇది వేసుకుంటే ఎవరికైనా ఏమైనా అవుతుందా, మనకేమైనా ప్రాబ్లం వస్తుందా, మనల్ని పాయింట్అవుట్ చేస్తారని భయపడతారు. ఎవరు కూడా భయపడవద్దు. ఎందుకు ఓం బింబిస్తానండి అంటే చచ్చిపోయినా పర్లేదు నేను. ఓం బింబిస్ అంటే ఇక్కడ శిక్షలు చెప్తాను. ఇక్కడ మాట ఇప్పుడు నేను ఇది వేసుకుంటాను, ఈ మీటింగ్ అయిన తర్వాత నాకు ఏదైనా బాగోకపోతే పడిపోతే అప్పుడు మీరు నమ్మొద్దు. ఓకే, నిలబడితే నమ్మొచ్చు కదా, పడిపోనంటారా? 14 రకాలు. ఈ 14 రకాలు మనం వేసుకున్న వెస్టేజ్ లో సప్లిమెంట్స్ తప్ప ఈ మెడిసిన్ కాదండి. మెడిసిన్ కనుక 1, 2 కలిపి వేసుకుంటే ఏమంటారు, గ్యాప్ ఇమ్మంటారు. ఇవన్నీ కలిపి వేసుకున్నా ఎటువంటి ప్రమాదం ఉండదు. అయిపోయినాయా లేదా? ఎంతమందికి క్లారిటీ వచ్చింది? వేసుకున్నానా? నేను ఎందుకు ఇది చూపిస్తున్నానంటే అట్లీస్ట్ మీరు 14, 15, 10, 3 అలా కాదు. మీరు ప్రెజెంటేషన్కి వెళ్ళినప్పుడైనా సరే 2 క్యాప్సూల్స్ లేదంటే కనీసం ఫ్లాగ్స్ అన్న వేసుకొని చూపిస్తే ఓకే అవుతుందా లేదా? మనం ప్లాన్ చెప్పేసి బాగుంటుంది అని చెప్తే ఎవరు వినరండి. అంటే ఇక్కడ గమనించాల్సిన ఏంటంటే మన దగ్గర ఉన్న అన్ని ప్రొడక్ట్స్ కూడా చాలా మంది అలాగే వెయిట్ తగ్గడానికి, వెయిట్ పెరగడానికి